అంటే కేవలం పోలీసుని పెట్టి రాజ్యాన్ని నడిపిద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు దోక్కున్నట్టే. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటే హరీష్ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ నిమిషాల మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. అదే సేమ్ సామాన్య ఒక ఎమ్మెల్యే తీసుకొని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని కనీసం తీసుకోకుంటే ఎందుకు తీసుకుంటలేదని చెప్పేసి అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని పరామర్శించి వద్దామని చెప్పి హరీష్ రావు గారు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కేవలం పోలీసు వాళ్ళ దౌర్జన్యంతో పోలీసు వాళ్ళతో ప్రభుత్వాన్ని నడిపిద్దామనుకుంటే ఎక్కువ రోజులు సాగదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మార్పు రావాలి ఈ ప్రభుత్వంలో. లేకుంటే ఇదే ఉద్యమాల ద్వారా లేకపోతే గట్టి ఒత్తిడి ద్వారా మార్పు అనేది తీసుకొస్తాం. అంటే నిన్న మనం చూసాం హరీష్ రావుని అరెస్ట్ చేయడం, చాలాసేపు నిర్బంధించడం కావచ్చు, లేదంటే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇది ఎడిపోతుంది అనుకోవచ్చు. అదే అండి, పాడి కౌశిక్ రెడ్డి ఒకవేళ పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసిందంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఓకే. దాని తర్వాత హరీష్ రావుని తీసుకొచ్చి 12 గంటలు ఒక పోలీస్ స్టేషన్లో, జగదీష్ రెడ్డిని తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్లో, మిగతా మహిళా కార్యకర్తల్ని ఇంకో పోలీస్ స్టేషన్లో. ఈ విధంగా అంత పెద్ద నేరం ఏం చేసిందో, అంత పెద్ద దౌర్జన్యం ఏమైంది నాకు అర్థం కాదు. అన్ని గంటలు నిర్బంధించేసి భయభ్రాంతులు చేసి బీఆర్ఎస్ క్యాడర్ని కకావికాలు చేద్దామని చెప్పేసి అనుకుంటే అది కేవలం మీ భ్రమ మాత్రమే. మీరు ఎంత పోలీసు ఉపయోగిస్తే అంత రివోల్ట్ వస్తుంది, ప్రజలు కూడా అంత అసహించుకునే పరిస్థితికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, కాలంలో కట్టబెడుతున్నారు వీళ్ళు, కనీసం 1 year కూడా కాకముందుకు ఎందుకు వీళ్ళకి అంత అత్యుత్సాహం, ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని కూడా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడి. ఎందుకు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇంకేం చేస్తున్నాం? మమ్మల్ని అనేక రకాలుగా ఇంకా ఇది చేసేసేసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఇలా చూడండి, ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా ఆయన స్పీచ్ ఉండదు. ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావుని ఎప్పుడు బొక్కలేద్దాం, ఎక్కడ వాళ్ళని లోపడేద్దామనే ఆలోచన తప్ప వేరేది లేదు. మిమ్మల్ని బీఆర్ఎస్ క్యాడర్ని కూడా లోపడేద్దాము, వాళ్ళని ఏదో విధంగా అణిచేద్దామనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మేము సమర్థవంతంగా పోషిస్తాం. కానీ ఆ విధంగా పోషించకుండా అన్ని అబద్ధాలు చెప్తారు, లంగ మాటలు మాట్లాడతారు, దొంగ మాటలు మాట్లాడతారు. ఇంకేమైనా మేము చెప్పనీకపోతే మా మీద దౌర్జన్యం చేస్తారు. ఎంత మటుకు న్యాయం ఇది?